కేసీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా ప్రజల మధ్యకు రాబోతున్నట్లు మీడియాలో కథనాలు వచ్చినాయి. ఫిబ్రవరి 17వ తారీఖు నాడు తన పుట్టినరోజు. ఆ సందర్భంగా ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన జనం మధ్యకు రావడం అదే భారీగా ఏర్పాట్లు చేసేందుకు కార్యకర్తలు నాయకులు సిద్ధమవుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని కార్యకర్తల్లో జోషి నింపేందుకోసమై ప్రయత్నాలు చేస్తున్నారని, దానికి కేసీఆర్ పుట్టినరోజును ఒక సందర్భంగా తీసుకొని ఆయన నందినగర్లో నివాసం నుంచి టీఆర్ఎస్ భవన్ వరకు భారీ కాన్వాయ్తో హైదరాబాద్ మొత్తం ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేయాలని, ఘనంగా స్వాగతం పలకాలని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ప్రస్తుతం ఎంపీలు అందరూ మొత్తం పార్టీ యంత్రాంగం అంతా ఇంటి నుంచి టీఆర్ఎస్ భవన్ వరకు కేసీఆర్ను తీసుకొని రావాలని ఒక ఆలోచన చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చినాయి. ఇది ఎందుకు ఇట్లా అంటే, ఓటమి తర్వాత కార్యకర్తలు ఒక నైరాశ్యం ఉన్నది, ఒక నిరాశ ఉన్నది. దాని నుంచి బయటపడేందుకోసమై ఆ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. కేసీఆర్ కూడా ప్రజలను కలిసేందుకోసమై, కార్యకర్తల్లో నాయకుల్లో ఉత్సాహాన్ని నింపేందుకోసమై ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికే క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితుల గురించి నాయకులతో ఫోన్లో రోజువారీగా చర్చలు చేస్తున్నారని కూడా ఆ మీడియా కథనాలు పేర్కొన్నాయి. కేసీఆర్ బయటికి వచ్చి, ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో కేటీఆర్, కేసీఆర్ ముగ్గురు పోటీ చేస్తారని, లేదు కేసీఆర్ ఒకరే చేస్తారని, ఇట్లా చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. ఎందులోనూ స్పష్టత లేదు, కానీ చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మరి లోక్సభ ఎన్నికల్లో ఎవరు ఉంటారనే విషయాన్ని కూడా ఈ తెలంగాణ భవన్ కేంద్రంగానే నిర్ణయం జరగబోతున్నదని, ప్రతిరోజు కేసీఆర్ తెలంగాణ భవన్లోనే ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారని కూడా ఆ మీడియాలో కథనాల్లో పేర్కొన్నారు. ఇక వరంగల్లో భారీ బహిరంగ సభ, లోక్సభ ఎన్నికల సందర్భంలో వరంగల్ కేంద్రంగా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా నాయకులు ప్రణాళికలు చేస్తున్నట్టుగా, రచిస్తున్నట్టుగా కూడా మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే కేసీఆర్ వరంగల్ ప్రతి సందర్భంలో కూడా, తెలంగాణ ఉద్యమం సందర్భంలో కూడా వరంగల్ లేదా కరీంనగర్ ఈ ఉత్తర తెలంగాణ కేంద్రంగానే ఉద్యమ కార్యాచరణ జరిగింది. కాబట్టి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉత్తర తెలంగాణలోనూ ఆశించిన స్థాయిలో బీఆర్ఎస్కు సీట్లు రాలేదు. వచ్చిన దక్షిణ తెలంగాణ కంటే కొంత మెరుగుదల ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా పార్టీ బలహీనపడింది. అంటే సెంటిమెంటు, ఉద్యమ సెంటిమెంటు అక్కడ నుంచి ఉత్తర తెలంగాణ నుంచి కార్యక్షేత్రంగా తీసుకొని పనులు ప్రారంభిస్తే అనుకూలిస్తాయి, సానుకూలిస్తామనే ఒక భావన కూడా ఉన్నది. కాబట్టి వారి గత అనుభవాలు కూడా ఉన్నాయి. కాబట్టి వరంగల్ కేంద్రంగా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలన్న ఆలోచన కూడా నాయకులు చేస్తూ ఉన్నారు. ఇది బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో, నాయకులతో మాట్లాడుతున్నారు. చాలా సమాచారం కూడా క్షేత్రస్థాయి నుంచి వారికి సమాచారం వస్తున్నది. నేరుగా చెప్పే విషయాలు కొన్ని, పరోక్షంగా నాయకులకు దృష్టికి వెళ్ళే విధంగా చెబుతున్న విషయాలు మరికొన్ని ఉన్నాయి. ఇక్కడ ఈ అంశాలను ఒకవైపుట కనుక కేసీఆర్ రాక మరో అంశంగా ఉండబోతున్నది. తన పుట్టినరోజు సందర్భంగా బయటికి వచ్చి ఆయన నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారు, ప్రభుత్వం ఈ 30 రోజుల కాలంలో కేసీఆర్ నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి వలన కలిగిన నష్టాల గురించి చాలా విస్తృతంగా మాట్లాడుతున్నారు. ఈ విస్తృతంగా మాట్లాడుతున్న ఈ సందర్భంలో ఎట్లా ఉండబోతున్నది అనే విషయం, అంటే ఏ సమాధానం చెప్పబోతున్నారు, వాటికి ఎట్లా కౌంటర్ పార్ట్ చేయబోతున్నారు అనే అంశాల పట్ల కూడా ఆసక్తి ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ మాట్లాడితే కనుక వారు ప్రతిదానికి డాటాతో సమాధానం చెప్పే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఈ రెండు శిబిరాల మధ్య ఎట్లాంటి వాతావరణం ఉండబోతున్నదో కూడా ఫిబ్రవరి 17 తర్వాత మనకు తెలుస్తుంది. రాజకీయాలు గత 10 ఏళ్ల కంటే ఈ రాబోయే రోజులలో మరింత వేడివేడిగా, హాట్గా ఉండే అవకాశం మాత్రం కనబడుతున్నది. ఇక బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఓటమి నుంచి బయటపడేందుకు కోసమై చేస్తున్న ప్రయత్నాలలో, లేదా కార్యకర్తలు ఉత్సాహం నింపేందుకోసమై కేసీఆర్ ప్రజల్లోకి వచ్చే రావడాన్ని కూడా ఒక అవకాశంగా తీసుకొని దాన్ని మొత్తం తెలంగాణ సమాజం అంతా తమ వైపు తిప్పుకునేలా చేసే ఒక ప్రయత్నం వారు చేస్తున్నట్టుగా మీడియా కథనాలు చెప్తున్నాయి.